నైట్ 8 గంటలకు దించాల్సిన ట్రైన్ మార్నింగ్ 4కి దించింది. మార్నింగ్ 3:30. ఒకవేళ కానీ వేరే బస్ ఏమన్నా ముందే బుక్ చేసుకుంటే బుక్ అయిపోయిండేవాడిని. అంటే నైట్ నేను 8:40కి దిగుంటే నాకు 12 వరకు మనాలికి బస్సెస్ ఉంటాయి. సో అలా అయినా ఒక 1 అవర్ లేట్ అయినా కూడా 9:30, 10కి దింపుతుంది అనుకున్నాను. కానీ అది స్పెషల్ ట్రైన్ అవడంతో అన్ఫార్చునేట్లీ చాలా లేట్ అయింది. నిన్న 3:30 అయింది మార్నింగ్. సో హజరత్ నిజాముద్దీన్ స్టేషన్లోనే కొంతసేపు స్పెండ్ చేసి మార్నింగ్ 6 వరకు 6కి కాశ్మీరీ గేట్కి వచ్చాను. కాశ్మీరీ గేట్ పక్కనే ఈ డార్మెటరీ బెడ్ ఉంటాయన్నమాట. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్. నేను మొత్తం చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అని. ఏసీ డార్మెటరీస్ అనమాట. ఎందుకంటే ఢిల్లీ ఇప్పుడు పర్లేదు కానీ క్లైమేట్ కొంచెం మామూలుగా అయితే కొంచెం వేడిగానే ఉంటుంది ఢిల్లీ. నైట్ 9కి అలా చెక్అవుట్ చేస్తాను అనమాట. ఈరోజు నైట్ బస్ బుక్ చేసుకున్నాను మనాలికి 10 o'clockకి. సో రేపు మార్నింగ్ మనాలికి వెళ్ళిపోతాను. ఇది కాశ్మీరీ గేట్ మెట్రో. ఎగ్జాక్ట్లీ ఇది మెట్రోకి ఆపోజిట్లో ఉంటుంది. హోటల్ అండ్ రెస్టారెంట్ అని ఉంటుంది చూడండి. సో ఈ స్ట్రీట్లో వెళ్ళాలి. ఇలా రోజు మండే కదా, చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది చూసారా హోమ్ స్టే అని. SBI ఇది కూడా ఉంది. అక్కడికి వెళ్ళాలి. సో ఇదే మన హోమ్ స్టే, శ్రీ గురూజీ ఏసీ హోమ్ స్టే అండ్ డార్మెటరీస్ అనమాట. జస్ట్ 100 meters ఉంటుంది అంతే. కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ నుంచి. ఎప్పుడైనా బస్ లేట్ అయినా, బస్ మిస్ అయినా, లేకపోతే వెయిట్ చేయాల్సి వచ్చినా కూడా ఇది మనకు అఫోర్డబుల్ ప్రైస్లో అయిపోతుంది. డార్మెటరీయే. సో మనం ఇక్కడికి వచ్చి చూశాను ఫస్ట్. ఇది అంతగా నచ్చలేదు, అందుకే పైదానికి వెళ్ళాను. పైన చాలా బాగుందన్నమాట. సెక్యూరిటీ బాగుంది. అక్కడ ఒక 100 rupees తేడా. ఇక్కడ 400 అయితే అక్కడ 500. అందుకనే ఇది తీసుకున్నాను నేను. సో దిస్ ఈజ్ హోమ్ స్టే అనమాట. ఇలా ఉంది. హాస్టల్ ఉంది. ఇక్కడ కామన్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ కూర్చొని ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. కామన్ ఏరియా అనమాట. సో ఇది కంబైన్డ్ అనమాట, బాయ్స్ అండ్ గర్ల్స్. ఇది అందరు ఇక్కడే ఉంటారు. సో ఇది నాది. సో వాష్రూమ్ ఇలా ఉంటుంది అనమాట. సో గాయస్ ఫ్రెష్ అయిపోయాను. ఈరోజైతే టైం ఉంది కాబట్టి ఢిల్లీ కొంచెం లోకల్ కవర్ చేసి స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చలో లెట్స్ ఎక్స్ప్లోర్ ఢిల్లీ లోకల్ టుడే.